హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాను. అయితే చాలా బాగున్నాను. సో చాలా రోజుల తర్వాత మీ ముందుకైతే వస్తున్నాను. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇంట్లో వీడియోలు చేయలేకపోయాను. సో ఇవాళ మన వీడియో వచ్చేసరికి ఫుడ్ అండ్ ఫామ్ నుంచి నేను మళ్ళీ 2 పికిల్స్ అయితే తెప్పించాను అనమాట, వెజ్ పికిల్స్. అండ్ చాలా మంది అడుగుతున్నారు ఎలా బుక్ చేయాలన్నా. నేను చాలా ప్రీవియస్గా కామెంట్స్ అయితే వచ్చినాయి. ఏం లేదు, గూగుల్లోకి వెళ్ళి ఫుడ్ అండ్ ఫార్మ్స్ అని కొట్టాలని ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. వెబ్సైట్ అనమాట ఇంటర్ఫేస్. సో ఇదైతే ఎటువంటి ప్రమోషన్ వీడియో కాదు. నాకు పికిల్స్ లాస్ట్ టైం తెప్పించినప్పుడు నాకు ఉసిరికాయ చాలా బాగా నచ్చింది, అందుకని తెప్పిస్తున్నాను. అండ్ ఇంకోటి కాక వీళ్ళకి దాంట్లో పావు కేజీ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు మనం. సో పావు కేజీ కానీ ఎంతైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు. అండ్ కాస్ట్ కూడా నాకు ఎందుకో రీజన్ అనిపించింది, మరి ఓవర్ ప్రైస్ అయితే అనిపించలేదు. సో అందుకని చెప్పేసి పావు కేజీ పికిల్స్ తెప్పించాను అనమాట. సో దీని అయితే అన్బాక్స్ చేసి చూద్దాం, లోపల పికిల్స్ ఎలా వస్తుంది, ప్యాకింగ్ ఎలా ఉందని చూపిస్తాను. వీళ్ళైతే Delivery.com పంపించారు, ఇవాళ డెలివరీ అయింది. పైన మన బాక్స్ ప్యాకింగ్ అయితే ఎలా ఉంది, దీన్ని అయితే ఓపెన్ చేద్దాం ఫస్ట్. సో చాక్తో ఓపెన్ చేసేటప్పుడు జాగ్రత్త ఓపెన్ చేయండి, కట్ అవుతుంది. లేకపోతే ఏంటి బాక్స్ కాదు, మన చేయి కట్ అయింది. పైన అంతా బ్రౌన్ టేప్తో టేపింగ్ చేశారు. లోపలైతే ఇలా ఉన్నాయి. సో పెద్ద భారీ ప్యాకింగ్ అయితే లేదు, చాలా సింపుల్గా అయితే ప్యాకింగ్ ఉంది. ఇవి 2 పావు కేజీలు అనమాట. ఇది వచ్చేసరికి కాకరకాయ, ఇది వచ్చేసరికి అల్లం పికిల్, కమ్మన్ స్మెల్ వస్తుంది అనమాట. ప్యాకింగ్ అయితే పెద్ద భారీగా అయితే లేదు, స్టిక్కర్లు కూడా పెద్ద ఘోరంగా ఏమి వేయలేదు అనమాట. ఇందులో అయితే ఏమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అసలు దాని గురించి మెన్షన్ చేయలేదు. ఇందులో అయితే లైట్గా మెన్షన్ చేశారు. సో ఇది మనకి వెయిటేజ్ చూద్దాం. మనం పావు కేజీ తెప్పించాం కదా, కరెక్ట్గా పావు కేజీ వచ్చిందో లేదో అది కూడా చెక్ చేద్దాం. చెప్పే కదా 286 గ్రామ్స్ వచ్చింది, ఇంకా వెయిట్ ఎక్కువే వచ్చింది పావు కేజీ కన్నా కూడా. దగ్గర 300 గ్రామ్స్ వస్తుంది. ఇది వచ్చేసరికి ఇది అల్లం అంటే జింజర్, ఇది వచ్చేసరికి కాకరకాయ చూద్దాం ఎంత వచ్చిందో. ఇదైతే 300 గ్రామ్స్ వచ్చింది. సో బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ రోజుల్లో చెప్పిన దానికన్నా తక్కువ చేస్తారు, కానీ నువ్వు చెప్పిన దాన్ని ఎక్కువ చేసావు. చూద్దాం అసలు టేస్ట్ ఎలా ఉందో. నాకు అల్లం పచ్చడి అయితే చాలా అంటే చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి తెగ తినే ఉంది. ఒక కవర్ ఉంది, దాని మీద ఇంకో కవర్ ప్యాక్ చేశాను అనమాట. ఇన్కేస్ ఏమన్నా పొరపాటున ఏదైనా ఆయిల్ డ్యామేజ్ అయినా కూడా ఆయిల్ కింద కారిపోకుండా ఉండడానికి వేసినట్టుంది. ఇలాగా నీట్గా చాలా బాగుంది. ఇది వచ్చాక అల్లం పచ్చడి, ఇది కాకరకాయ పికిల్. ఇది నేనైతే ఎప్పుడు తినలేదు, మీకు ఫస్ట్ టైం ట్రై చేద్దాం. అసలు నేను ట్రై చేద్దాం డిఫరెంట్గా అని చెప్పి తెప్పించాను. ఇది మనం ఇది జాడీలో వేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ పచ్చళ్ళు నేను మా వైఫ్ కోసం తెప్పించా, తనకు చాలా ఇష్టం. అందుకని బేసిక్గా ఎక్కువ పచ్చళ్ళు తింటే తీసి చాలా ఘోరంగా వస్తాయి, ఎక్కువ తినొద్దు. అప్పుడప్పుడు ఎప్పుడు అకేషనల్గా. కాకరకాయ తిందాం ఎలా ఉందో. పర్లేదు, చేదుగా ఉంది. అంటే నాకు మరి అంత డిఫరెంట్గా ఏమీ అనిపించలేదు. సూపర్ ఏం కాదు, తినొచ్చు. నేను లాస్ట్ టైం వీళ్ళ దగ్గర ఉసిరికాయ తెప్పించాను. ఉసిరికాయలు అయితే హైలైట్ ఉందన్నమాట. టమాటా తెప్పించాను, టమాటా కూడా అంత నచ్చలేదు నాకు లాస్ట్ టైం తెప్పించినప్పుడు. కొన్ని రోజులకి ఎందుకో లైట్గా స్మెల్ టైప్లో వచ్చింది, కానీ ఉసిరికాయ మొత్తం హైలైట్ ఉంది. కాకరకాయ ఏదైనా డిఫరెంట్గా తినాలంటే తెప్పించుకోండి. దెబ్బ కరకరలాడుతూ ఉంది, చేదు ఉంది కానీ మరీ అంత ఎక్కువ చేదు లేదు. సో ఇప్పుడైతే అల్లం పచ్చడి తిందాం. మీకు ప్రైజ్ కూడా చెప్తా లాస్ట్లో ఎంత పడిందో. అల్లం పచ్చడి తింటుంటే నోరు అవుతుంది. నా కాకరకాయ కూడా అల్లం పచ్చడి చాలా బాగా నచ్చింది. మంచి స్వీట్గా, మంచి స్పైసీగా బాగుంది. కారం అంటే మరీ అంత ఎక్కువ ఏం లేదు. కాకరకాయ పావు కేజీ, అల్లం పావు కేజీ, 2 కలిపి కూడా నాకు 380 రూపీస్ పడింది విత్ డెలివరీ ఛార్జీతో. డెలివరీ కూడా 4 డేస్లో వచ్చేసింది. నాకు 4 డేస్ ముందు బుక్ చేశాను నేను. చాలా రోజులు నేను పచ్చళ్ళు తినక, హెల్త్గా మంచిగా. ఇంతకుముందు చిన్నప్పుడు చాలా ఎక్కువ తినేవాడిని, ఇప్పుడు కొంచెం తగ్గించాను. చాలా రోజులైంది కదా, తింటుంటే ఇంకా తినబుద్ధి అవుతుంది. నాకన్నా కూడా మా వైఫ్ చాలా బాగా తింటది పచ్చళ్ళు. యాక్చువల్లీ తెప్పించింది కూడా తన కోసమే. సో తన కూడా అడుగుదాం ఎలా ఉన్నాయో చూద్దాం, టేస్ట్ ఎలా ఉందో. ఇదిగో కాకరకాయ ముక్కలు చేసి పంపించారు.
నాకైతే కొద్ది చేదు తగులుతుంది కాకరకాయలో. కాకరకాయ ఉండేదే చేదు, కానీ చేదు తగులుతుంది. అందుకు టేస్ట్ అస్సలు లేదు కాకరకాయలు అయితే. ఇప్పుడు అల్లం పచ్చడి వేసుకుంటా. అల్లం పచ్చడి నేనైతే ఉన్నమాట చెప్తున్నా. ఇప్పుడు అల్లం పచ్చడి టేస్ట్ చూద్దాం. కాకరకాయ డిఫరెంట్గా ఉంటుందని తెప్పించుకున్నాం. నేనైతే ఎప్పుడు తినలా. ఇప్పుడు అల్లం పచ్చడి తీయగా ఉంది, టేస్ట్ కూడా బాగానే ఉంది, చాలా బాగుంది. కాకరకాయ అయితే 10కి 5 మార్కులు ఇస్తా, అల్లం అయితే 8 మార్కులు ఇస్తా. ఆ 2% ఏమో టేస్ట్ తెలియట్లా. బాయ్. కాకరకాయ డిఫరెంట్గా ట్రై చేద్దంటే కాకరకాయ తెప్పించుకోండి. లేదు టేస్ట్ బాగుండాలి, నాకు నచ్చేలా ఉండాలనుకుంటే మాత్రం అల్లం పచ్చడి చాలా బాగుంది. సో మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు చాలా వస్తుంటాయి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పికిల్స్ తెప్పించేలా రివ్యూ చేయమన్నా కూడా నేను చేస్తాను. కామెంట్ అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.